ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే చాలామంది అఘోరీల పేరుతో వస్తున్న వాళ్ళు మేము మందు తాగుతాం, సిగరెట్లు కాలుస్తాం, ఇంకేదేదో చేస్తాము, మాకు ఇవన్నీ ఆచారము శాస్త్రము, మాకు అలా చెప్పారు మా గురువులు అని చెప్పేసి అంటున్నారు. అది చూసి చాలామంది అన్యమతస్తులు కూడా హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు మీ అఘోరీలు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అంటారు. అందులో మరీ ముఖ్యంగా పంచమకారాల టాపిక్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీని గురించి అసలు ఏంటి తత్వం? తప్పకుండా అండి. ఇందులో పంచమకారాలు అనే దానికి వచ్చేసరికి చాలా మందికి బయట తెలిసినది ఏంటి, కేవలము బయట మాట్లాడేది మద్యము, మాంసము, మత్స్యము, మైథునం. మరి ముద్ర ఏది మర్చిపోయారు పూర్తిగా. నువ్వు ముద్ర చేసి చూపి. ఇప్పుడు ఒకడిని ఎవరినన్నా నేను అఘోరి అని ఒకడు అన్నాడు, మాకు మొత్తం 24 ముద్రలు ఉంటాయి ఒకవైపు, అది కాకుండా ఉత్తర ముద్రలు ఉంటాయి, అష్టముద్రలు అంటాం, అవి 8 ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ యోగ పరంపరగా నాథ సంప్రదాయంలోంచి మేము వస్తున్నాం కాబట్టి నాథ సంప్రదాయం పరంగా వచ్చేవి 108 ఉంటాయి. ఈ ముద్రలన్నీ ప్రదర్శించగలిగిన వాడు, ముద్ర ఫస్ట్ తెలుసుకున్నవాడు అర్హుడవుతాడు మిగతా 4కి. దాంతో సంబంధం లేకుండా చేయకూడదు.